Hello students, welcome to my channel No Maths to S Maths. సో లాస్ట్ వీడియోలో నేను సిబిఎస్ఈ 10th క్లాస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో వచ్చే ఇంపార్టెంట్ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ వీడియోలో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ మోడల్ సమ్స్ చూద్దాం. అయితే ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చాప్టర్పై నేను చేసిన ఈ వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి నేను ఏం చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్లో 6th నుంచి 10th క్లాస్లో ఉండే మ్యాథ్స్ కాన్సెప్ట్స్, దానిపై వచ్చే సమ్స్, అవి ఏ సిలబస్ అయినా సరే, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, స్టేట్ సిలబస్ ఇలా ఏమైనా సరే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్, ఇవాళ ఫస్ట్ సమ్ ఏంటో చూద్దాం. సో నేను ఆల్రెడీ ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మీద ఇంతకుముందు ఒక 4-5 వీడియోస్ చేస్తున్నాను. మీరు అది ఫాలో అయితే ఈ వీడియోలో ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఇందులో ఏమంటే, ఇవి ఎక్కడ కూడా రిపీట్ అయిన సమ్సే, ఎగ్జామ్స్లో రిపీట్ అయిన సమ్సే, కానీ ఇవి ఎక్కడ మీకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో లేవు. ఓకే, బట్ ఇవి ఎగ్జామ్స్లో మీకు రిపీటెడ్గా ఇస్తూ ఉంటారు. సో ఈ ఫస్ట్ సమ్ ఏంటో చూద్దాం. ఇఫ్ pth term of AP is Q and the qth term is P, then prove that its nth term is P plus Q minus n. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక ప్రోగ్రెషన్లో pth టర్మ్ అంటే అది 6th 5th ఏదైనా అయి ఉండొచ్చు. pth టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ క్యూ, అలాగే qth టర్మ్ ఈజ్ పీ, అంటే మళ్ళీ వేరే టర్మ్ ఏదో తీసుకున్నాడు. అంటే 6th, ఇప్పుడు ఇక్కడ 6th తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 8th టర్మ్ తీసుకుంటున్నాడు. qth టర్మ్ ఈజ్ పీ అంటే మీనింగ్ ఏంటి చూడండి, pth టర్మ్ క్యూ అవుతుంట, qth టర్మ్ పీ అవుతుంట. అంటే 5th టర్మ్ అంటే ఆ ప్రోగ్రెషన్లో 5th ప్లేస్లో 8 ఉంది అనుకుందాం, 8th ప్లేస్లో 5 ఉంది. అదనమాట వాళ్ళు చెప్పేది. pth term of AP is Q and the qth term of is P, then prove that its nth term is P plus Q minus n. అంటే అందులో ఆ ప్రోగ్రెషన్లో ఏ టర్మ్ మీకు కావాలి అన్నా, ఇంకా మిగతా ప్లేసెస్లో, ఇప్పుడు మనం ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం, 5th ప్లేస్ 8th ప్లేస్, ఇవి రెండు కాకుండా కూడా ఇంకా ప్లేసెస్ ఉంటాయి కదా. అందులో ఇంకా ఏ ప్లేస్ కావాలన్నా మీకు ఆ nth టర్మ్ రావాలంటే ఎలా ఉంటుంది, ఆ nth టర్ము పీ ప్లస్ క్యూ మైనస్ ఎన్ ఫామ్లో ఉంటుంది అని చెప్పండి అని చెప్తున్నారు. సో ఇది ఇక్కడ pth టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ క్యూ అంటే ఏపీ ఈజ్ ఈక్వల్ టు క్యూ అని ఇచ్చారు. సో ఏపీ ఈజ్ ఈక్వల్ టు క్యూ అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు ఏఎన్ అంటే మీనింగ్ ఏంటి, ఏఎన్ అంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి, అవునా. సో ఎన్ ప్లేస్లో ఇక్కడ ఎవరున్నారు, పీ ఉంది. సో ఏ ప్లస్ పీ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు క్యూ, అంటే పీ ప్లేస్లో ఎవరున్నారు, క్యూ ఉంది. సో ఈజ్ ఈక్వల్ టు క్యూ. సో దీన్ని ఏ ప్లస్, నేను డీతో దీన్ని మల్టిప్లై చేశాను, పీ ఇంటూ డి మైనస్ డి ఈజ్ ఈక్వల్ టు క్యూ. దిస్ ఇస్ మై ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఏమంటున్నాడు, క్యూ ప్లేస్లో పీ ఉంది అంటున్నాడు, అంటే ఏ క్యూ ఈజ్ ఈక్వల్ టు పీ. సో సేమ్ ఫార్ములాలో ఎన్ ప్లేస్లో ఈసారి మనం ఎవరిని పెట్టాలి, క్యూని పెట్టాలి. ఏ ప్లస్ క్యూ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు పీ. దేర్ఫోర్ ఏ ప్లస్ క్యూ ఇంటూ డి క్యూడి మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు పీ. ఇక్కడ కూడా సేమ్ దీనిలాగే మల్టిప్లై చేసేయండి, ఏ ప్లస్ క్యూ ఇంటూ డి క్యూడి మైనస్ 1 ఇంటూ డి మైనస్ డి ఈజ్ ఈక్వల్ టు పీ. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్లో నుంచి ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఎందుకు సబ్ట్రాక్ట్ చేస్తాము, ఏ క్యాన్సిల్ అయిపోయి మనకి ఏదైనా ఒక వాల్యూ వస్తుంది కాబట్టి, డి వాల్యూ వస్తుంది కాబట్టి. సో ఇక్కడ చూడండి ఏం చేశాను, ఏ ప్లస్ పీడి మైనస్ డి ఈజ్ ఈక్వల్ టు క్యూ ఫస్ట్ నుంచి వచ్చినది, ఏ ప్లస్ క్యూడి మైనస్ డి ఈజ్ ఈక్వల్ టు పీ సెకండ్ ఈక్వేషన్. మనకి ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ప్లస్ ఏ మైనస్ ఏ అయిపోయి క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ డిలో ఇది ప్లస్ డి అయి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇది పీడి మైనస్ క్యూడి ఈజ్ ఈక్వల్ టు క్యూ మైనస్ పీ అవుతుంది. సో వీళ్ళిద్దరిలో నుంచి డి కామన్ తీసేస్తాను, తీస్తే ఎవరు వస్తారు, పీ మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ మైనస్ పీ. ఓకే, సో డి ఈజ్ ఈక్వల్ టు పీ మైనస్, ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, క్యూ మైనస్ పీ, డి ఇంటూ అంటున్నాను కాబట్టి ఇది మొత్తం ఇటువైపు తీసుకెళ్తే కిందకి వెళ్తుంది డినామినేటర్లోకి. సో దిస్ ఈజ్ క్యూ మైనస్ పీ అపాన్ పీ మైనస్ క్యూ వస్తుంది. ఓకే, సో డి ఎంత, ఇందులో నుంచి ఇప్పుడు ఇక్కడ క్యూ మైనస్ పీ ఉంది, ఇక్కడ ఎవరుంది, పీ మైనస్ క్యూ ఉంది, రెండు ఒక్కటే కానీ చూడండి ఇంటర్చేంజ్ అయ్యి ఉన్నాయి ఎంత టర్మ్స్. అలా ఉంటే ఏం చేయాలి, ఇందులో నుంచి మైనస్ కామన్ తీసేయండి, మైనస్ కామన్ తీస్తే ఇది కూడా పీ మైనస్ క్యూనే అవుతుంది. సో పీ మైనస్ క్యూ బై పీ మైనస్ క్యూ, ఇప్పుడు ఏమైంది, డి ఈజ్ ఈక్వల్ టు పీ మైనస్ క్యూ టైం టేబుల్లో 1 టైం వస్తుంది కదా. సో డి ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, డి ఈజ్ ఈక్వల్ టు -1. సో ఈ డి ఈజ్ ఈక్వల్ టు -1ని నేను ఈక్వేషన్ నెంబర్ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఇందులో ఫస్ట్ తీసుకున్నాను, ఏది pth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ, ఏపీ ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్రకారం అది ఏమైంది, ఏ ప్లస్ పీ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు క్యూ. ఇందులో డి వాల్యూ ఏమని పెట్టాను, -1, నాకు డి ఏమొచ్చింది, -1. దాన్ని
ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారు. సో ఏ ప్లస్ పీ మైనస్ 1 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు క్యూ. -1తో దీన్ని మల్టిప్లై చేస్తే -p ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు క్యూ. దెర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు -p అటు వెళ్తే +p +1 అటు వెళ్తే -1, q ప్లస్ p -1. సో వీ గాట్ బోత్ ద వాల్యూస్. d ఈజ్ ఈక్వల్ టు -1, a ఈజ్ ఈక్వల్ టు q ప్లస్ p -1. సో ఇప్పుడు మనం యాక్చువల్గా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? nth టర్మ్. షో దట్ nth టర్మ్ ఈజ్ అన్నారు. సో nth టర్మ్కి ఫార్ములా వేసాను. an ఈజ్ ఈక్వల్ టు, సో an ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సో ఇందులో a వాల్యూ ఏం పెడతాను? p ప్లస్ q -1. d వాల్యూ ఏం పెడతాను? -1. సో జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. సో a ప్లేస్లో p ప్లస్ q -1 ప్లస్ n -1 ఇంటూ d వాల్యూ -1. సో దిస్ విల్ బికమ్ q ప్లస్ p -1 -1 ఇంటూ n -n minus into minus +1. So +1 and -1 will get cancelled. So this is equal to q plus p minus 1 or p plus q minus n. So an is equal to p plus q minus n. ఓకే, అయితే ఇది మనం ఎంసీక్యూస్ చేసినప్పుడు కూడా యూజ్ చేయొచ్చు దీన్ని. ఇది ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే ఎంసీక్యూస్లో యూజ్ అవుతుంది. అంటే ఏంటి, ఎక్కడైనా ఎంసీక్యూ ఎలా ఇస్తారు అంటే, సపోజ్ ఎంసీక్యూ ఇచ్చినప్పుడు ఒక ప్రోగ్రెషన్లో 5th టర్మ్ 8, 8th టర్మ్ 5 అని ఇచ్చారనుకోండి. అంటే pth టర్మ్ ఈజ్ q అండ్ qth టర్మ్ ఈజ్ p. దెన్ మనం ఏం ప్రూవ్ చేసాము? nth టర్మ్ ఈజ్ ఆ ప్రోగ్రెషన్లో ఇంకే టర్మ్ అడిగినా సరే దెన్ ఫైండ్ ద 7th టర్మ్ అన్నారు అనుకోండి. 5th టర్మ్ 8 అయింది, 8th టర్మ్ 5 అయింది అని మీకు ఇలాగా ఎక్స్చేంజ్ ఇచ్చి అందులో ఏమీ సంబంధం లేకుండా ఆ ప్రోగ్రెషన్లో ఉండే 7th టర్మ్ ఏమవుతుంది అని అన్నారు అనుకోండి. అప్పుడు మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఏది? ఈ కాన్సెప్ట్ని. an ఈజ్ ఈక్వల్ టు దాంట్లో ఏదైనా టర్మ్ యూజ్ చేయాలంటే ఏంటి ఫార్ములా? p ప్లస్ q మైనస్ n. సో ఇందులో p ఎవరు? 5, q ఎవరు? 8 మైనస్ n. మనం ఏం టర్మ్ అనుకుంటున్నాము? 7. సో 13 మైనస్ 7 ఎంత వస్తుంది? 6. అంటే ఆ ప్రోగ్రెషన్లో 7th టర్మ్ 6 అవుతుంది. ఓకే, అంతేగాని మనకి అంటే 5th టర్మ్ వేయాలన్నా 8th టర్మ్ తెలియాలన్నా ప్రోగ్రెషన్లో ఏ వాల్యూ డి వాల్యూ ఏమీ తెలియక్కర్లేదు. డైరెక్ట్గా మనకి అందులో ఆ ప్రోగ్రెషన్ ఏంటో తెలియక్కర్లేకుండానే డైరెక్ట్గా 7th టర్మ్ ఏమై ఉంటుందో 7th ప్లేస్లో ఆ ప్రోగ్రెషన్లో ఎవరు ఉంటారో చెప్పగలుగుతాం. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ సమ్ ఏంటి అంటే మోస్ట్లీ ఎజర్షన్ అండ్ రీజన్ సమ్ ఒక 2023 ఇచ్చారు, అది ఒక్కటి చూసేద్దాము. సో ఏబిసిఆర్ ఇన్ ఏపీ ఎజర్షన్ అమ్మ ఇది. ఏబిసిఆర్ ఇన్ ఏపీ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ 2b = a + c. రీజన్ ఈజ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ n odd న్యాచురల్ నెంబర్స్ ఈజ్ n². రెండు ట్రూనే కదా. సో ఇవి రెండు ట్రూనే, కానీ రీజన్ ఏదైతే ఇచ్చాడో దీన్ని ఏమి ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. దీని ఎక్స్ప్లెనేషన్ ఏం కాదు, దీని రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ ఏం కాదు. సో ఏమవుతుంది దీని ఆన్సర్? బోత్ ఎజర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ ఓన్లీ, బట్ రీజన్ ఈజ్ నాట్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఎజర్షన్. రీజన్ సమ్స్ మీరు ఎలా అర్థం చేసుకోవాలి అంటే, సపోజ్ రాముడు రావణాసురుని చంపాడు, ఫస్ట్ది ఎజర్షన్ అనుకుందాం. రీజన్ తాజ్మహల్ ఆగ్రాలో ఉంది. దేనికి దానికి కరెక్టే రెండు సెంటెన్సెస్, బట్ తాజ్మహల్ ఆగ్రాలో ఉండడానికి రాముడు రావణాసుడు చంపడానికి ఏమైనా సంబంధం ఉందా? ఏమీ లేదు. అలా ఉంటాయన్నమాట. ఎజర్షన్ రీజన్ అంటే దేనికి దానికి సెంటెన్సెస్ కరెక్ట్ అవునో కాదో చూడండి. వాళ్ళిద్దరికీ ఏమైనా రిలేషన్ ఉందా? ఈ రీజన్ ఏదైతే కిందిస్తున్నారో అదేమైనా పైన ఎజర్షన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది చూసుకోవాలి, అంతే. అంతకుమించి ఏమీ కాదు ఈ సమ్స్. నెక్స్ట్ చూడండి, సేమ్ ప్రీవియస్ మోడలే కొంచెం మారింది అంతే. ఇఫ్ ద nth టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ mth ఇది. సో ఇఫ్ mth టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 1/n and nth term be 1/n, then show that its nth term is 1. సేమ్ అందులో ఇంతకు ముందు ప్రీవియస్ సమ్ చేసాం కదా, అలాగే ఉంది ఇది కూడా. అది అందులో ఏం చేసాం మనం? pth term is q, qth term is p. ఇక్కడ ఏమంటున్నాడు? mth term is 1/n and nth term is 1/m, then show that m into nth term is 1. ఓకే, ఇలాంటి సమ్స్ మీకు అర్థం కాకపోతే ఇక్కడ ఏదైనా నెంబర్స్ వేసుకోండి. 5th టర్మ్ ఒక ప్రోగ్రెషన్లో 5th టర్మ్ 1/8 అయింది అనుకుందాం, 8th టర్మ్ 1/5 అయింది అనుకుందాం. అప్పుడు షో దట్ ఇట్స్ ఏమన్నాను? 5th టర్మ్ 1/8, 8th టర్మ్ 1/5. ఓకే, సో
దెన్ ఇట్స్ mnth టర్మ్. mnth టర్మ్ అంటే ఇక్కడ ఎవరయ్యారు? mn 5 8 5 ఇంటూ 8. ఈ ప్రోగ్రెషన్లో 40th టర్మ్ ఏమవుతుంది అని ఎవరైనా అడిగితే అది ఎప్పుడు 1 అవుతుంది. m ఇంటూ nth టర్మ్ ఈజ్ నథింగ్ బట్ 1 ఓన్లీ అని చెప్పమంటున్నారు. అది మిమ్మల్ని ప్రూవ్ చేయమంటున్నారు. ఇది మనకి ఎంసీక్యూస్లో యూజ్ అవుతుంది. ఇదే కాన్సెప్ట్ మనకి ఎంసీక్యూస్లో యూజ్ అవుతుంది. కానీ ఒరిజినల్గా ఎలా ప్రూవ్ చేయాలి, ఇది ఎలా వచ్చింది? సో ఇక్కడ ఏమంటున్నాడు, ఒక ప్రోగ్రెషన్లో mth టర్మ్ అంటే 5th టర్మ్ అనుకుందాం. సపోజ్ ఈజ్ 1/n 1/8 అని ఇచ్చారనుకోండి. 5th టర్మ్ ఈజ్ 1/8 అని ఇచ్చారనుకోండి. దాని ఫార్ములా వేస్తాము, a ప్లస్ 5 - 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 1/8 వేస్తాం కదా. సో ఇక్కడ ఏమైంది, 5 ప్లేస్లో మనకి m ఉంది, 8 ప్లేస్లో n ఉంది. అదే వేస్తున్నాను, a ప్లస్ m - 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 1/n. దీన్ని మల్టిప్లై చేయండి సేమ్ ప్రీవియస్ సమ్ లాగా. m ఇంటూ d md మైనస్ 1 ఇంటూ d మైనస్ d ఈజ్ ఈక్వల్ టు 1/n. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఈక్వేషన్. సిమిలర్లీ నెక్స్ట్ ఏమంటున్నారు, mth టర్మ్ ఈజ్ 1/m అంటే an ఈజ్ ఈక్వల్ టు 1/m. సో a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 1/m. సేమ్ మళ్ళీ మల్టిప్లై చేయండి, n ఇంటూ d nd మైనస్ 1 ఇంటూ d మైనస్ d. a ప్లస్ nd మైనస్ d ఈజ్ ఈక్వల్ టు 1/m. ఓకే, నౌ వీ గాట్ టూ ఈక్వేషన్స్. a ప్లస్ md మైనస్ d ఈజ్ ఈక్వల్ టు 1/n, a ప్లస్ nd మైనస్ d ఈజ్ ఈక్వల్ టు 1/m. ఈ ఈక్వేషన్లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఇది మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ డిలో ఇది ప్లస్ di క్యాన్సిల్ అయిపోతుంది. ఎవరు మిగిలారు, md మైనస్ nd ఈక్వల్ టు 1/n మైనస్ 1/m. సో ఇందులో నుంచి d కామన్ తీస్తే m మైనస్ n ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 1/n ఫస్ట్ ఉంది కదా, 1/n ఇది మైనస్ అవుతుంది, మైనస్ 1/m. సో ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే m మైనస్ n బై mn. సో d ఈజ్ ఈక్వల్ టు ఈ m మైనస్ n ఇటు తీసుకొస్తే m మైనస్ n బై mn ఇంటూ ఇక్కడ డినామినేటర్లోకి m మైనస్ n వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉంది కదా న్యూమరేటర్లో పైన, ఇటు వస్తే డినామినేటర్. సో ఈ m మైనస్ nలో వన్ టైం క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు మనకి d ఏమొచ్చింది, d ఈజ్ ఈక్వల్ టు 1/mn. ఓకే, సో d వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంతవరకు వచ్చిన తర్వాత దీన్ని ఏదైనా ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి either ఫస్ట్ వన్లో కానీ సెకండ్లో కానీ ఏ ఏంటో తెలుసుకోవాలి ఇప్పుడు మనం. సో నేను ఏం తీసుకున్నాను, ఇందులో ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాను. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి మనకి, ఏ ప్లస్ ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చిందమ్మా, a ప్లస్ m మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 1/n. ఓకే, ఇందులో d ప్లేస్లో 1/m అని పెట్టాను. సో a ప్లస్ m మైనస్ 1. ఓకే, సో ఫస్ట్ ఈక్వేషన్ a ప్లస్ m మైనస్ 1 ఇంటూ 1/mn. ఇదేంటిది, m మైనస్ 1 ఇంటూ d ప్లేస్లో ఏం పెట్టాను, 1/mn ఈజ్ ఈక్వల్ టు 1/n. ఇది ఫస్ట్ ఈక్వేషన్ నుంచి వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు 1/n. సో a ప్లస్ m మైనస్ 1/mn ఈజ్ ఈక్వల్ టు 1/n. ఇప్పుడు ఏం చేస్తాను, ఏ కావాలి కదా నాకు, ఈ మొత్తం a మైనస్ m 1/mnని అటువైపు తీసుకెళ్ళండి, ట్రాన్స్పోజ్ చేశాను. సో ఇక్కడ 1/n ఆల్రెడీ ఉంది, 1/n మైనస్ m మైనస్ 1/mn. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి, mn వన్స్ ఆర్ ఇక్కడ ఏముంది 1/n ఉంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసింది లేదు, డైరెక్ట్గా ఎల్సిఎం తీసేసుకోవచ్చు. mnకి nకి ఎల్సిఎం ఏమవుతుంది, mn. సో n క్యాన్సిల్ అయిపోయి m వన్స్ ఆర్ m వస్తుంది. ఇక్కడ mn ఇంటూ ఇక్కడ mn ఉంది, ఇక్కడ mn ఉందంటే 1 టైమ్. సో 1 ఇంటూ m మైనస్ 1. సో -1 ఇంటూ m మైనస్ m మైనస్ 1 ఇంటూ -1 ప్లస్ 1 బై mn. సో ఇప్పుడు ఏమైంది, ప్లస్ m మైనస్ m విల్ గెట్ క్యాన్సిల్ 1/mn. సో ఏ కూడా 1/mn వచ్చింది. అంటే ఆ ప్రోగ్రెషన్లో అలా ఏదైనా ప్రోగ్రెషన్ ఉంటే ఇలా వచ్చేటట్టుగా ఏదైనా టర్మ్ ఉంటే, అంటే ఎలాగా 5th టర్మ్ 1/8, 8th టర్మ్ 1/5 అయ్యేటట్టు ఉంటే అందులో ఏ సేమ్ వచ్చాయి చూడండి. d కూడా 1/mn వచ్చింది, ఏ కూడా 1/mn వచ్చింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, mnth టర్మ్ అంటే 5 ఇంటూ 8 40th టర్మ్ అనమాట ఇది. సో mn. సో mnలో మనం సేమ్ an తీసుకుంటాం, n ఎక్కడ కనిపిస్తే అక్కడ mn సబ్స్టిట్యూట్ చేస్తాం. సో an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d, ఏ టర్మ్కైనా కావాల్సిన ఫార్ములా. సో ఇక్కడ మనకి n ప్లేస్లో ఎవరు కావాలి, ఇక్కడ 40 ప్లేస్లో mn ఉన్నట్టు a 40 కావాలి, అంటే mn కావాలి. mn ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ mn మైనస్ 1 ఇంటూ d. ఎక్కడ n ఉంటే అక్కడ mn పెట్టాలి, అంతే కదా. సో n ప్లేస్లో mn మైనస్ 1 ఇంటూ d. సో a అంటే ఎంత వచ్చింది మనకి, 1/mn ప్లస్ mn మైనస్ 1 ఇంటూ d కూడా ఎంత వచ్చింది, 1/mn. సో 1/mn ప్లస్ mn మైనస్ 1 ఇంటూ 1 mn మైనస్ 1/mn. సో ఇక్కడ కూడా ఏమున్నాయి, డినామినేటర్స్ రెండు mn. సో mn క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, mn మైనస్ 1.
క్రాస్ మల్టిప్లికేషన్ చేయాల్సిన నెసిటీ లేదు, డిఫరెంట్గా ఏం లేవు కదా, సేమ్ లైక్ ఫ్రాక్షన్స్ కదా. పైన యాజ్ ఇట్ ఈస్ వేసేయండి. 1 + mn - 1. సో +1 - 1 క్యాన్సిల్ అయిపోతుంది. mn టేబుల్లో mn 1 టైం వస్తుంది. సో amn = 1. ఓకే, ఇదొక మోడల్ సమ్. మిమ్మల్ని మీకు సిబిఎస్ఈ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ సమ్ చూడండి, ఇది మోస్ట్లీ 2023 ఆర్ 24లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. షో దట్ the sum of all terms of AP whose first term is A and the second term is B and the last term is C is equal to A plus C into B plus C minus 2A by 2 into B minus A. సో ఇక్కడ ఏమని అడుగుతున్నారు, ఒక అథమెటిక్ ప్రోగ్రెషన్ ఉంది, అందులో 3 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ ఏ, సెకండ్ టర్మ్ బి, థర్డ్ టర్మ్ సి అంటే లాస్ట్ టర్మ్ సి. వీళ్ళు ముగ్గురిని యాడ్ చేస్తే A plus B plus C, సమ్ ఆఫ్ ది 3 టర్మ్స్ మనకి ఏం రావాలి అంటే A plus C into B plus C minus 2A by 2 into B minus A అని ప్రూవ్ చేయండి అంటున్నారు. సో దీనికి ఏం చేద్దాం, ఫస్ట్ ఎవరెవరు ఉన్నారు, ABC. మనం ప్రూవ్ చేయాల్సింది SN ఈజ్ ఈక్వల్ టు, SN అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 టర్మ్స్. ఈ 3 టర్మ్స్ని ABCని యాడ్ చేస్తే ఎంత వస్తుందని చెప్పాలి. సో D ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ 3 ఏపీలో ఉన్నాయంటే ఇది ఎలా వస్తుంది, B ఎలా వస్తుంది, D ఎలా తెలుస్తుంది, సెకండ్ టర్మ్లోంచి ఫస్ట్ టర్మ్ తీసేయాలంటే D ఈజ్ ఈక్వల్ టు B మైనస్ A. ఓకే, సో లాస్ట్ టర్మ్ ఎవరు ఇందులో, C. లాస్ట్ టర్మ్ ఎవరున్నారు, C. సో ఇప్పుడు ఏం చేద్దామంటే లాస్ట్ టర్మ్ ఈ C ఈజ్ నథింగ్ బట్ లాస్ట్ టర్మ్. మామూలుగా మనకి ఏదైనా ఒక ప్రోగ్రెషన్లో లాస్ట్ టర్మ్ ఎవరో తెలియరు అనుకోండి, ఆ లాస్ట్ టర్మ్ ఎంతో తెలుసు కానీ అది ఎన్నోదో తెలియదు అనుకోండి. లాస్ట్ ప్లేస్లో C కూర్చుని ఉందని తెలుసు, లాస్ట్ ప్లేస్లో C ఉందని తెలుసు, బట్ దానికి యాక్చువల్గా మనకి Cకి ఏంటి ఫార్ములా, ఏంటి C చెప్పాలంటే మనకి ఫార్ములా ఏంటి, లాస్ట్ టర్మ్కి కానీ ఏదైనా ఒక టర్మ్ ఇక్కడ ఉంది 5th ప్లేస్లో కానీ 6th ప్లేస్లో కానీ ఎవరైనా ఉన్నారు అంటే మనం ఫార్ములా ఏం వేస్తాము, AN ఫార్ములా వేస్తాం. అంటే C ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ, AN అంటే A + n - 1 into D ఈజ్ ఈక్వల్ టు C, అంతే కదా. లాస్ట్ మనం AN ఫార్ములా చెప్పినప్పుడు ఫస్ట్ వీడియోలో చెప్పాను, AN ఈజ్ ఈక్వల్ టు L కూడా అవుతుంది, దీన్నే TN అని కూడా అంటారు. ఎంత టర్మ్ అన్నా AN అన్నా, ఎంత టర్మ్ అన్నా TN అన్నా, L అన్నా అన్నిటికీ ఒకటే ఫార్ములా అని. సో C ఇక్కడ ANకి ఈక్వల్. సో A + n - 1 into D ఈజ్ ఈక్వల్ టు C. సో ఏని ఇటువైపు తీసుకెళ్తే C - A ఈజ్ ఈక్వల్ టు n - 1 into D. సో C - A ఈజ్ ఈక్వల్ టు n into D and D minus D వస్తుంది. ఓకే, సో C - A ఈజ్ ఈక్వల్ టు, సో నెక్స్ట్ టర్మ్ చూడండి, షో దట్ ద సమ్ ఆఫ్ ఆల్ ద టర్మ్స్ ఆఫ్ an AP whose first term is A, second term is B and the last term is C is equal to A plus C into B plus C minus 2A by 2 into B minus A. సో SN ఈజ్ ఈక్వల్ టు ఇదని మనం ప్రూవ్ చేయాలి. అందులో ఉన్న ఏపీలో ఉన్న టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, 3 టర్మ్స్ ఉన్నాయి. ఎవరు, ABC. సో ABC 3 టర్మ్స్ ఉన్నాయి. SN అంటే వీళ్ళు ముగ్గురిని యాడ్ చేస్తే వచ్చే ఫార్ములా SN ఈజ్ ఈక్వల్ టు ఇది అవుతుందని ప్రూవ్ చేయాలి. సో ఇవి ఏపీలో ఉన్నాయి అంటే వీటికి D ఏమవుతుంది అంటే కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్. సో D ఈజ్ ఈక్వల్ టు B మైనస్ A. లాస్ట్ టర్మ్ ఎవరు, C. లాస్ట్ టర్మ్ C. సో C ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమైంది, AN అవుతుంది. ఎందుకంటే లాస్ట్ టర్మ్కి ఫార్ములా ఏంటి, లాస్ట్ టర్మ్ అన్నా AN అన్నా ఒకటి. లాస్ట్ టర్మ్ కావాలంటే కూడా AN ఫార్ములానే వేస్తాం. సో C ఈజ్ ఈక్వల్ టు AN. సో A + n - 1 into D ఈజ్ ఈక్వల్ టు C. ఆ లాస్ట్ టర్మ్కి ఏం ఫార్ములా వేయాలి, AN ఫార్ములా వేయాలి. అది ఎంత వస్తుందని ఇస్తున్నారు, C. సో ANని Cకి ఈక్వేట్ చేసాం. సో ఇక్కడ ఏ అటువైపు తీసుకెళ్తే C - A ఈక్వల్ టు n - 1 into D. సో C - A బై Dని కిందకి తీసుకొస్తే C బై ఇక్కడ ఇటువైపుకి వస్తే కిందకి వెళ్తే C - 1 బై D ఈజ్ ఈక్వల్ టు n - 1. సో ఇక్కడ -1ని ఇటువైపుకి తీసుకొస్తే ఏమవుతుంది, C - A బై B - A ప్లస్ 1. సో ఇక్కడ 1/1 వేసుకుని మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే C - A ఇంటూ B - A బై B - A వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు n ఉంది. సో ఇక్కడ 2 times A C plus B ఉంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు C plus B మైనస్ ఇక్కడ -A minus 2A by B minus A ఈజ్ ఈక్వల్ టు n. సో ఇప్పుడు మనకి SN ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 2 ఫార్ములాస్ ఉన్నాయి. అందులో నేను ఏం తీసుకున్నాను, n/2 into A plus L. SN ఎందుకు తీసుకున్నాను, మనం చూపించాల్సింది ఏంటి సమ్లో, షో దట్ SN ఈజ్ సమ్ ఆఫ్ ది 3 టర్మ్స్ ఆఫ్ ది
ఏబిసిఎన్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఇదని చూపించాలి మనం చూపించాలి కాబట్టి సో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఏఎల్. సో ఎన్ ప్లేస్లో ఎవరిని వేస్తాను, ఇక్కడ వచ్చిన C+B-2a/b-a వేస్తాను. సో ఎన్ ప్లేస్లో ఏం చేశాను, B+C-2a/b-a. ఆల్రెడీ కింద ఒక 2 ఉంది, 2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ అంటే ఎవరు, లాస్ట్ టర్మ్ సి. సో ఇదే వీటిని రీఅరేంజ్ చేస్తే మళ్ళీ మన ఏమైతే అడిగారో అదే మనకు వచ్చేస్తుంది. ఏం అడిగారు, B+C-2a ఇంటూ ఏ ప్లస్ సి బై ఈ 2 ముందు తీసుకొచ్చాను అంతే, 2 ఇంటూ B-a. సో ఇదంతా ఎందుకు చేసాము అంటే మనకి ఎస్ఎన్ దాంట్లో ఎస్ఎన్ ఫార్ములాలో వాళ్ళు ఏమని చెప్తున్నారు, ఎన్ లేకుండా ఇలా అని ప్రూవ్ చేయమంటున్నారు. ఎన్ ఉండకూడదు మనకి, కాబట్టి ఎన్ని కూడా నేను ఏ ప్లస్ సి బీసీఎల్లోకి కన్వర్ట్ చేసుకున్నాను ఇలా యూజ్ చేసి. సి ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ అనే దాన్ని యూజ్ చేసి ఎన్ని మనం ఇందులోకి కన్వర్ట్ చేస్తాం. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్. సో దీంతో అర్థమెటిక్ సిరీస్తో నేను చేస్తున్న ఈ మొత్తం సిరీస్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వీడియోలో ట్రిగ్నామెట్రీ చాప్టర్ మీద సిరీస్ స్టార్ట్ చేస్తాను. అయితే ఎవరైతే నా వీడియోస్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళకి నేను చేసే రిక్వెస్ట్ ఏంటి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి వాళ్ళ పేరెంట్స్కి కూడా నా ఛానల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి నా వీడియోస్ని షేర్ చేయండి. ఎందుకంటే షేరింగ్ ఈజ్ కేరింగ్. ఎస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.